హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ ఇస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. సో ఈ రోజు వచ్చేసి సెప్టెంబర్ 29, 2025. సో నా బర్త్డే అనమాట. నా బర్త్డే రోజు ఇవాళ బతుకమ్మ పండుగ అయితే వచ్చిందనమాట. సెప్టెంబర్ 2025. సో నా బర్త్డే విజ్ చేయడానికి ఎవరు వచ్చారు నా దగ్గరికి? చూడండి ఎవరు వచ్చారు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే గిఫ్ట్ చేస్తుంది అనమాట. పట్టుకుచ్చు చూసారా బతుకమ్మ పండుగ. థ్యాంక్ యూ సో మచ్. సో బర్త్డే సెలబ్రేషన్ బతుకమ్మ పట్టుకుచ్చు చేసుకుంటాను. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఓయ్ మా విన్నాను చూడు. హ్యాపీ బర్త్డే అయిపోయినా నాన్నకు హ్యాపీ బర్త్డే అయిపోయినావా? ఓన్లో బిజీ ఉన్నాడు. హ్యాపీ బర్త్డే అయిపోయినా నాన్నకు చెప్పమని థ్యాంక్ యూ బేటా. సో మా జున్నాను కూడా హ్యాపీ బర్త్డే అయిపోయాడు. మా అమ్మ నాకు హ్యాపీ బర్త్డే అయిపోయి అప్పుడు మార్నింగ్ అయిపోయింది. అమ్మ హ్యాపీ బర్త్డే అయిపోయి నాకు. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సో ఇలా నేను ఎందుకంటే పొద్దున మా మనసు వచ్చి చూసారు కదా, నాకు పూల గుచ్చ తయారు చేసేసి నాకైతే బర్త్డే చెప్తుంది. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. సో మా మనవరాలు అనమాట ఇలా ఇచ్చిందనమాట. ఏమి చూసారా, పూల గుచ్చంతో హ్యాపీ బర్త్డే విషెస్ ఇచ్చారు. సో మా బతుకమ్మ రెడీ అవుతుంది. సో ఈసారి మాత్రం చాలా తీసుకున్నాము. తంగడి పువ్వు బాగానే వచ్చింది చూసారు కదా, మీరు తెచ్చుకున్నారు. తంగడి పువ్వు బాగుంది. అండ్ గుమ్మడాకు బాగానే ఉంది. గుమ్మడాకు చూసారు కదా. ఇదేమో పట్టుకొచ్చి ఇది గునుగు, ఇది బంతి పూలు, మల్లె పూలు, చామంతి పూలు, గులాబీలు ఇది చూసారు కదా, ఇవి బంతి పూలు. పట్టుకొచ్చి ఇక్కడ కూడా ఉంది పట్టుకొచ్చు. సో మా బతుకమ్మ టైం వచ్చేసి కరెక్ట్గా 12:30 అవుతుంది. మా బతుకమ్మ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ బతుకమ్మ తర్వాత ఈ దసరాకు మేము ఏం చేస్తున్నాం అంటే, మన తెలంగాణ ఉండట్లేదు. వీఆర్ గోయింగ్ టు ఎక్కడికి వెళ్తున్నాం అంటే కాశీ. ఎక్కడికి వెళ్తున్నావు? కాశీ వెళ్తున్నావా? నిజారిపోయినావా కాశీకి? ఇదే ఫస్ట్ టైం. ఓ జున్నా తెలుసు. నీకు తెలుసు ఎక్కడికి వెళ్తానా? ఓకే, నిజారిపోయినావా? పోలే. నువ్వు వస్తావా కాశీకి? చలో పోదాం పా. మరి టికెట్ తీసుకోండి. మేము పోతున్నాం అయితే, కాశీ పోతున్నాం. సో మా అమ్మ ఏం చేస్తుంది? గంజలు ఏం చేస్తాం? ఓకే, బతుకమ్మ వేరడానికి మా అమ్మ ఇట్లా తాంబాలం వేస్తుంది అనమాట. మేము దాన్ని పెట్టుకొని మీకు మంచి వీడియో చేయాలని చెప్పేసి నేను GoPro Hero 11 కెమెరా ఉంది మన దగ్గర. అండ్ DJ మైక్ కూడా తీసుకున్నాను. అండ్ యాజ్ వెల్ మ్యాక్ మినీ తీసుకున్నాను. సెటప్ ఎట్లా చేస్తాను చూసారు కదా. సో ఇక్కడ నుండి మంచి వీడియోస్ వస్తాయి మీకు. అక్కడ అమ్మ వాళ్ళేమో బతుకమ్మ వేరుస్తున్నారు. ఇక్కడ నేను వచ్చేసి ఈ విధంగా చూసారు కదా సెటప్. ఇది శాంసంగ్ LCD టీవీ, పాత టీవీ. ఏదో 15 సంవత్సరాల కింద 20 సంవత్సరాల కింద టీవీ పనిచేస్తుంది. కొత్త డెల్ కీబోర్డు. ఇది కూడా 15 సంవత్సరాల కింద ఉన్నా కానీ ఇప్పుడు ఓపెన్ చేసిన. అండ్ మన చూసారు కదా ఎక్స్టెన్షన్ బాక్స్లు, కిట్స్, లైట్ వేద్దాం. మన మ్యాక్ మినీ వచ్చేసి దీని కింద ఎలా పెట్టాను, ఒక చైర్ వేసాను. చైర్ కింద పెట్టి సెటప్ అన్నీ పెట్టాను. కనెక్షన్ అయితే ఇట్లా పెట్టాను అనమాట. ఇది ఎక్స్టెన్షన్ USB హబ్ పెట్టాను. అండ్ ఇక్కడ మన మ్యాక్ మినీ. మనకు మ్యాక్ మినీ కనిపించాలంటే యాపిల్ సింబల్ కనిపిస్తే మనకు ఒక సంతృప్తి, సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా. చూసారు కదా యాపిల్ లోగో కనిపించింది కదా. సో ఇది దీనికి తగ్గట్టు ఇంకా నేను తెలుసు కదా, 21,000. ఒకప్పుడు ఇది ₹1,00,000 ఉండే, ఇప్పుడు 21,000లో కొన్నాను. శాండిస్క్ 2000 మన 2TB బట్ 2000 MBPS స్పీడ్ అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా కొన్నాను. మంచి వీడియో ఎడిటింగ్ వేసి మంచి కంటెంట్ మీకు కూడా ఇవ్వాలని చెప్పేసి. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్ చేస్తూ, నాతో ఇన్వాల్వ్మెంట్ అవుతూ, మీ వివరాలు నాతో మంచి షేర్ చేసుకుంటూ మనం కొనసాగుదాం. ఫ్యూచర్లో అయితే మంచి కంటెంట్ అయితే వస్తుంది. అంటే కంటెంట్, బ్యాడ్ కంటెంట్, మంచి కంటెంట్ అంటూ ఏముండదు. మాట్లాడేది మీకు నచ్చితే, నేను మాట్లాడేది మీకు అర్థమైతే మీరే ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, కామెంట్ చేస్తారు కదా. సో ప్రజెంట్ అయితే మన బతుకమ్మ కొనసాగుతుంది ఇక్కడ. అండ్ ఏంటి బేటా, హోలీ వేయించిందా? మా మమ్మీ హోలీ వేయిస్తారా ఎవరన్నా? ఫోన్లో హోలీ వేసిందా? అయ్యో హోలీ ఏం హోలీ? అగో జున్ను పెట్టించిందా? వీళ్ళు చూసారా హోలీ అవుతుందా? ఇప్పుడు బతుకమ్మ పండుగ కదా, మరి హోలీ ఎట్లా చేస్తాను? అవు మనసి బతుకమ్మ పండుగ రోజు నువ్వు హోలీ ఎట్లా చేస్తాను? నువ్వు చేస్తలేవా? చలో బతుకమ్మ వియ్యాలో, బంగారు బతుకమ్మ వియ్యాలో, మా ఇంటి బతుకమ్మ వియ్యాలో, ఈరోజు రెడీ అవుతుంది వియ్యాలో. మళ్ళీ ఏం చేస్తున్నారు మీరు? హోలీయా? సరే నేను వస్తే పని చేస్తుంది. నేను లేకుండా చూస్తుందా? నాకు అనిపించింది, నేను అద్దంలో చూసిన మనసు చాటుగా హోలీ వేస్తుంది. ఇటు సైడ్ హోలీ వేస్తుంది. హోలీ ఏమంటారు దాన్ని, కలర్స్ వేస్తుందంట ఫోన్లో. సో ఈ బతుకమ్మ వీడియో మీకు మొత్తం కంప్లీట్గా చూపెడతాను. సో మా బతుకమ్మ రెడీ అవుతుంది. ఈసారి బతుకమ్మ కొంచెం మంచి బందోబస్తుగా అవుతుంది అనమాట. ఎందుకంటే కింద ఆకులు మంచిగా ఉన్నాయి, గుమ్మడి ఆకులు బాగానే ఉన్నాయి, తంగడుగుళ్ళ ఆకులు అన్నీ బాగానే ఉన్నాయి అనమాట. కొంచెం
కంపేర్ టు లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్ చూసుకుంటే మా బతుకమ్మ కొత్తగా స్ట్రాంగ్ ఉంది. అంటే ఇక ఏమంటారు కదా గునుగున్ను ఇవి ఏదైతే మన పట్టుకొచ్చిందో కొంత ఒత్తుగా వచ్చిందనమాట. సో ఇవాళ సెప్టెంబర్ 20 నా బర్త్డే కదా. నా బర్త్డే రోజు మా కార్తీక్ విన్నా అని పాస్పోర్ట్ వచ్చేసింది. నీ పాస్పోర్ట్ వచ్చేసింది బేటా. దేనికి ఇది ఎందుకు ఏం చేస్తాం? ఓ ఫ్లైట్ ఎక్కుతాడు చూసినా అగా స్వాతి అడుగు ఎందుకు అడుగు. ఫ్లైట్ ఎక్కిపోతాడు మా విన్నాను ఫ్లైట్ ఎక్కుతాడు. పాస్పోర్ట్ వచ్చింది. జున్ను కూడా వచ్చింది పాస్పోర్ట్. మొత్తం టోటల్ 5 పాస్పోర్ట్లు వచ్చినాయి. అమ్మకి అందరు కలిపి పాస్పోర్ట్ వచ్చేసినాయి. నీకు తర్వాత వచ్చిందా? సో బయట చూసారా మొత్తం మేఘాలన్నీ కమ్ముకుంటున్నాయి. మొత్తం ఇది చూసారుగా బతుకమ్మ వేసేసరికి మొత్తం కూడా వర్షం పడే సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నాయి. అటు సైడ్ వెళ్తురుంది, ఇటు సైడ్ మొత్తం నిండుకున్నాయి కంప్లీట్గా. ఒక మీద గంప బొర్రలు వేసినట్టు అయిపోయింది కంప్లీట్గా. పాస్పోర్ట్ వచ్చిందా? ఏ పాట పాడుతున్నాడు మా విన్నా అని. ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 లైన్లు 6 కలర్ లెక్క. డబల్ ఉన్నాయి కానీ సో మా బతుకమ్మ ఎలా ఉంది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మనకైతే కంప్యూటర్ సెటప్ అయితే చేసుకున్నాం, డెస్క్టాప్ సెటప్ అయితే చేసుకున్నాము మ్యాక్ మినీతోని. మా విన్ను సూపర్ ఎగ్జైటెడ్ అవుతున్నాడు పాస్పోర్ట్ వచ్చిందని చెప్పేసి. పాస్పోర్ట్ ఏ ఫ్లైట్ ఎక్కుతావు? ఏడుకోదాం? మన ఫ్లైటా? మన ఫ్లైట్ ఉందా? కొనుక్కుందాం మన ఫ్లైట్. మేము ఏరోప్లేన్ కొనుక్కొని పాస్పోర్ట్ పట్టుకొని పోతాం, ఎక్కిపోతాం. డబ్బులు కావాలి కదా. సో ఇక్కడైతే మా చూసారు కదా కంప్యూటర్ మ్యాక్ మినీతో ఫుల్ డబ్బులు కావాలి. ఫుల్ డబ్బులు అయితే ఏరోప్లేన్ కొనుక్కోవచ్చు. అవును. అయితే మా ఇక్కడ చూసారు కదా కంప్యూటర్ సెటప్ ఎలా చేసుకున్నాను. కొత్త అయితే సెటప్ అయితే రెడీ అయింది. ఇక్కడ నుంచి అయితే మంచి వీడియోస్ అయితే చేస్తాను మీకు. మ్యాక్ మినీ ఉందా? మ్యాక్ మినీ M4 నీకు తెలుసా? మ్యాక్ మినీ తెలుసా? తెలుసా నీకు? తెలుసా? మా విన్నానే జున్ను అని ఇప్పుడు. అయ్యో సరే కడతా